Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. పోక్సో కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బండి భగీరథను కస్టడీకి తీసుకున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మేడ్చల్ భగీరథను మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేసి 3 రోజుల కస్టడీకి ఇవ్వాలి అని మేడ్చల్ కోర్టును అభ్యర్థించడంతో కోర్టు అనుమతినిచ్చింది. పోక్సో కేసులో బాలిక ఆరోపణలు, రాజీ కోసం డబ్బుల వ్యవహారం పైన విచారణ చేయనున్నారు పోలీసులు. 3 రోజుల పాటు భగీరథను విచారించబోతున్నారు. చర్లపల్లి జైలు నుంచి భగీరథను కొద్దిసేపటి క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. భగీరథ్ని 3 రోజుల పాటు చాలా కీలక విషయాలపై విచారించబోతున్నారు. మరి బండి భగీరథ్ ఈ 3 రోజుల విచారణలో పోలీసులకు ఏ వివరాలు తెలియచేయబోతున్నాడు? ఇప్పటికే బండి భగీరథ్ను అరెస్ట్ చేసిన తొలి రోజు కొంత సమాచారాన్ని రాబట్టారు. కానీ బండి భగీరథ్ ఆ సమయంలో నన్ను ట్రాప్ చేశారు అనే విషయం గురించి పోలీసుల దగ్గర చెప్పాడు. కానీ పోక్సో కేసులో బాలికను మాయమాటలతో తీసుకుని వెళ్ళి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అనటానికి ఆధారాలు ఉన్నాయి అనే ఆధారాలను బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమర్పించారు. మరి ఇప్పుడు పోలీసుల విచారణలో బండి భగీరథ్ ఏం చెప్పబోతున్నాడు అనేది కీలకంగా మారింది. ఈ 3 రోజుల పాటు బండి భగీరథ్ ముందు ఏం ప్రశ్నలు ఉంచబోతున్నారు? నిజానికి బండి భగీరథ్పై కేసు నమోదు కాగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కేంద్ర సహాయ మంత్రి కుమారుడు పోక్సో కేసులో ఇరుక్కోవడంతో కేంద్ర సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో ఈ అంశం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో బండి భగీరథ్ తనపై పోక్సో కేసు నమోదు కావడానికంటే ముందే పోలీస్ స్టేషన్లో తనపై హనీ ట్రాప్ చేశారు అనే ఒక కేసు పెట్టారు. ఆ తర్వాత పోక్సో కేసు నమోదైంది. బాలికను పోలీసులు, మహిళా అధికారులు బాలికతో మాట్లాడి ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి తీసుకున్న స్టేట్మెంట్ ప్రకారం బండి భగీరథ్ను పోలీసులు విచారిస్తున్నారు. బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకుంటున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కమ్యూనిటీ హెల్త్ కేర్లో వైద్య పరీక్షలు చేయించినప్పటి దృశ్యాలు అవి. 3 రోజుల పాటు బండి భగీరథ్ ఏ అంశాలను చెప్పబోతున్నాడు? మౌనంగా ఉంటాడా, లేదు తననే ట్రాప్ చేశారనే విషయాలు చెప్తాడా, లేదు సమాధానాలను దాటవేస్తాడా, ఏం చెబుతాడు బండి భగీరథ్ అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. 3 రోజుల పాటు ఈ రోజు రేపు ఎల్లుండి బండి భగీరథ్ను పోలీసులు తమ కస్టడీలో విచారించబోతున్నారు. చల్లపల్లి జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకొని వైద్య పరీక్షలు కూడా చేయించారు. ఈ 3 రోజుల విచారణలో ఏదైనా కొత్త విషయాలు పోలీసులకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే బండి భగీరథ్ ఫోన్ పోలీసుల దగ్గర ఉంది, సీజ్ చేశారు. అందులో డేటాను కోర్టు అనుమతితో పోలీసులు విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఫోన్ డేటాలో ఇంకేదైనా డేటా ఉంటే మైనర్ బాలికతో లైంగికపరమైనటువంటి రిలేషన్కి సంబంధించి ఏదైనా సమాచారం అందులో ఉంటే కన్సెంట్తో సంబంధం లేకుండా ఈ కేసులో బండి భగీరథ్కు చిక్కుముళ్ళు తప్పే అవకాశాలు లేవు. మరి బండి భగీరథ్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? నిజంగా తనను ట్రాప్ అయ్యాను అని అనటానికి, పోక్సో కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే ఆధారాలను కూడా బండి భగీరథ్ చూపించాల్సి ఉంటుంది తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి. మరి అందుకు సంబంధించిన ఆధారాలను బండి భగీరథ్ ఏం చూపిస్తారు అని తెలియాలి. ఇప్పటికే ఆ ఫిర్యాదు చేసిన బాలిక మైనర్ బాలికే అని తేలడంతో ఉన్న ఆధారాలను బట్టి బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. సో ఇప్పుడు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను సేకరించారు. బాలిక ఫిర్యాదు తర్వాత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను సేకరించారు. ఆ తర్వాత తేదీల్లో బాలిక చెప్పిన తేదీలలో సెల్ టవర్ లొకేషన్స్ ఇద్దరివి ఒకే చోట ఉన్నాయా అనే వివరాలను కూడా బహుశా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు బండి భగీరథ్ ఫోన్లో ఉన్న డేటా, అందులో ఉన్న ఫోటోలు, వాటిని ఏమైనా డిలీట్ చేశారా, ఒకవేళ డిలీట్ చేస్తే వాటిని రీట్రైవ్ చేసే ఆ విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దాన్ని ఎక్స్పర్ట్స్కి పంపించి, ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఆ డేటాను రిట్రీవ్ చేసే అవకాశం కూడా ఉంది ఒకవేళ ఫోన్లో డేటాను ఏదైనా డిలీట్ చేస్తే. మరి ఇప్పుడు బండి భగీరథ్ తను నిర్దోషిని అని చెప్పుకోవడానికి పోలీసులకు ఎటువంటి సాక్ష్యాలను సమర్పిస్తాడు అనేదే చూడాలి. కేవలం కన్సెంట్ అనేది సరిపోదు, మైనర్ బాలిక కన్సెంట్ ఉన్నా
మైనార్టీ తీరిన వ్యక్తి మైనర్ బాలికతో ప్రేమాయణాన్ని నడిపితే పోక్సో చట్టం ప్రకారం అది నేరమే. తను ఇన్నోసెంట్ అని నిరూపించుకునే బాధ్యత ఇక్కడ బండి భగీరథ్ పైనే ఉంటుంది. మరి బండి భగీరథ్ ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటాడు? న్యాయస్థానాల్లో ఈ కేసు ట్రయల్ ఏ విధంగా సాగుతుంది? పోలీసులు న్యాయస్థానాల ముందు ఉంచే ఎవిడెన్స్లు ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బండి భగీరథను 3 రోజుల పాటు పోలీసులు విచారించి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని అనుకుంటూ ఉన్నారు.